చూడండి ఫ్రెండ్స్, కువైట్లో పండా షాపింగ్కి వచ్చామండి. చూడండి, ఇదేనండి షాపింగ్ మాల్. పండా షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళి చూద్దామండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దామండి. పండా షాపింగ్ మాల్లో వచ్చేసామండి. ఇప్పుడు కువైట్లో చలికాలం కాబట్టి టెంట్ హౌస్లు చూసారా, ఇలాంటి టెంట్ హౌస్లు, ఇలాంటి సోఫా సెట్లు ఇప్పుడు ఇవే యూజ్ చేస్తారండి. అంటే ఇంటి దగ్గర కాకుండా చలికాలంలో ఎడారిలో ఇలాంటి టెంట్ హౌస్లు వేసుకొని ఇలాగ సోఫా సెట్లు ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని చాయ్ హువ్వ అలా తింటూ బొగ్గులు కాల్చుకొని ఇంకా చికెన్ మటన్ ఇవన్నీ కాల్చుకుంటూ తింటూ ఉంటారండి. మొక్కజొన్న బుల్టలు ఇలాంటివన్నీ కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ స్పెండ్ చేస్తారు టైము, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. చూడండి, ఇలాంటి టెంట్ హౌస్లు యూజ్ చేస్తారు. చూడండి, కింద గ్రీన్ కలర్లో అది గడ్డిలా కనిపిస్తుంది కదండి, ప్లాస్టిక్ దండి. అది చూడడానికి అచ్చం మన ఇండియా గడ్డి ఎలా ఉంటుందండి, సేమ్ అలాగే ఉంటుందండి చూడడానికి. డెకరేషన్ ఐటమ్స్ అండి ఇవి, డెకరేట్ చేసుకోవడానికి. పిల్లల కోసం ఎంట్రన్స్లోనే చాక్లెట్స్ పెట్టారండి. కాయిన్ వేస్తే చాక్లెట్స్ వస్తాయి. డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్ వాజులు అండి, ప్లాస్టిక్ చాలా బాగున్నాయండి, రియల్గా చాలా బాగున్నాయి. ఖరీదు ఎక్కువ అండి, ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంది. మనీ ప్లాంట్ చెట్టు చూడండి, ప్లాస్టిక్ది ఎంత చక్కగా డెకరేషన్ చేశారో. మనం దీంట్లో రియల్గా కూడా పెంచుకోవచ్చండి మనీ ప్లాంట్. ఇవన్నీ ఉయ్యాలలు చాలా బాగున్నాయి. చాలా పెద్ద మాల్ అండి ఇది, పాండా షాపింగ్ మాల్ కువైట్లో. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. అన్ని సోఫా సెట్లు చలికాలంలో యూజ్ చేసి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. పిల్లలు ఆడుకునే చిన్న ఇల్లులు కూడా ఉన్నాయండి. డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో బొగ్గులు కాల్చి దానిపైన మాంసం పెట్టి కాలుస్తారండి. కాల్చుకొని తింటారు, అదో సరదా వాళ్ళకి. చలికాలంలో ఇలాంటి హీటర్లు యూజ్ చేస్తారండి రూమ్ వెచ్చదనం రావడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వాటిల్లోనే చాయ్ ఘువ్వా అరబ్ కంట్రీస్లో ఇలాంటి వాటిల్లోనే కాసుకుంటారండి. నిప్పులు వెలిగించి నిప్పుల పైన ఇవి పెడతారు, పెట్టి కాస్తూ ఉంటారండి, తాగుతూ ఉంటారు. ఇంకా ఇదే వీళ్ళకి సరదా. ఇక్కడ చూడండి, చాలా డిజైన్స్, చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఫ్రెండ్స్,
పాండా షాపింగ్ మాల్లో ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ పిల్లల బట్టలు, చెప్పులు, షూ, అలాగే సెంట్ బాటిల్స్, రకరకాల సోప్స్, షాంపూలు అన్నీ ఉన్నాయండి. వీడియో రూపంలో చూసేద్దాం. కువైట్లో 6 months ఎండాకాలం ఉంటే 6 months చలికాలం ఉంటుందండి. ఇప్పుడైతే చలికాలం కాబట్టి మెటీరియల్ అంతా చలికాలం డ్రెస్లే ఉన్నాయండి. ఇక్కడ స్వెటర్స్ చూడండి చాలా బాగున్నాయి, కానీ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ డ్రెస్సులు కువైట్లో వేసుకుంటానికి బాగుంటాయండి. ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇండియాలో అయితే స్వెటర్లు తీసుకుంటే చాలండి, ఎందుకంటే అక్కడ అంత చలి ఉండదు కాబట్టి. అదేను హెవీ లగేజ్ అయిపోతుందండి ఈ డ్రెస్సులు కొంటే. దీనికన్నా ఎండాకాలంలో వచ్చే డ్రెస్సులు మళ్ళీ మెటీరియల్ మారుస్తారు కదండి, అప్పుడు పిల్లలకి తీసుకుంటే బాగుంటాయి, యూస్ఫుల్గా ఉంటాయి. అప్పుడైతే అరబ్ కంట్రీస్లో ఫేమస్ అండి ఫ్లాస్కోలు, చాలా ఇష్టంగా యూస్ చేస్తారండి ఇక్కడ చాయ్ గోవాకి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా, చాలా బాగున్నాయండి ఇక్కడ ఫ్లాస్కోలు. రేట్ చాలా ఎక్కువ కూడా ఉంటుందండి. చాలా బాగున్నాయి కదండి ఫ్లాస్కులు. కువైట్ కంట్రీస్లో ఇలాంటి కప్పుల్లోనండి రుబా వేసుకొని తాగుతారు. ఇక్కడ ఇదే ఫ్యాషన్ అండి ఇక్కడ ఎక్కువ. ఈ షాప్లో అన్ని రకాల సామాన్లు ఉన్నాయండి. సిల్వర్ సామాను, గాజు సామాన్లు, ప్లేట్లు, చాలా రకాలు ఉన్నాయండి. వీడియో రూపంలో చూసేద్దాం. ఇలాంటి కప్పుల్లో చాయ్ తాగుతారండి, అంటే డికాషను. నేను ఇందాక చూపించాను చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి చూసారా, అవి కూడా గాజు, దాంట్లో గవ్వ తాగుతారండి.
ఈ షాప్లో అన్ని కొవిటీస్ కొనుక్కునే ఐటమ్సే ఉన్నాయండి. ఎక్కువ చాలా క్వాలిటీ ఐటమ్స్ అండి ఇవన్నీ. ఖరీదు కూడా ఎక్కువ ఉంటాయండి. ఈ మీరు చూస్తున్నారు ఈ దీంట్లో వాళ్ళు బకూరు వేసుకుంటారండి. బకూర్ అంటే సాంబ్రాణి పొగ వేసుకుంటారు. బాగున్నాయి కదండి. ఇండియా వాళ్ళు తీసుకోవాలంటే ఎక్కువగా మాలియా, మురుగా ఈ 2 చోట్ల ఎక్కువగా వెళ్తారండి ఇండియా వాళ్ళు. నేను కార్పెట్లు తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ ఎక్కువ రేటు ఉన్నాయి. మురుగా వెళ్దామని ఇంకా ముగించేసామండి. కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము, షాంపూలు ఇంకా ప్లేట్లు అలా తీసుకున్నాము. ఇంకా మురుగా వెళ్తున్నాం ఇప్పుడు. మురుగాకు వచ్చేసామండి ఇప్పుడు. ఇవన్నీ మా తోడికోడలికి, మా ఆడపడుచులకి ఇవ్వడానికి 7 తీసుకున్నానండి కార్పెట్లు. రంజాన్ నెలలో అలాగే ఇంట్లో నమాజు, ఖురాను చదువుకోవడానికి, ప్రార్థనలు పెట్టుకోవడానికి ఎవరైనా వస్తారు కదండి, 20 మంది 25 మంది అలాంటి వాళ్ళు కూర్చోవడానికి ఉపయోగపడతాయని తీసుకున్నానండి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా షాపింగ్ అయిపోయిందండి. ఇది కువైట్లో ఇలా ఉంటాయండి బస్సులు, ఆర్టీసీ బస్సులు. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను, మా అక్క, మా అక్కోళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.